చూడండి, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ IAS 107. ఓకే, బేసిక్ కెమికల్ సేఫ్టీ. చూడండి, బేసిక్ కెమికల్ సేఫ్టీలో మనకి ఇంపార్టెంట్ ఏంటి, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. దీన్ని సేఫ్టీ డేటా షీట్స్ అని కూడా అంటారు. అందులో ఆల్మోస్ట్ ఒక 16 సెక్షన్స్ ఉంటాయి. జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ కేర్ఫుల్లీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ, hazardous chemical classification as per labeling. అదొక 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది జాగ్రత్తగా చదవాలి. ఓకే, నెక్స్ట్ UN క్లాసిఫికేషన్స్ ఆఫ్ hazardous goods. అదొక 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఇది ఆల్మోస్ట్ 2 సెషన్స్ పడుతుంది, వినండి. ఇందులో ప్రతి పాయింట్ చదువుకోవడానికి. ఓకే, కమింగ్ టు ది అసలు బేసిక్ కెమికల్ సేఫ్టీ అంటే ఏంటి? బీయింగ్ సెక్యూర్ ఫ్రమ్ అండర్గోయింగ్ ఆర్ కాజింగ్ హర్ట్, ఇంజురీ ఆర్ లాస్ వెన్ వర్కింగ్ విత్ కెమికల్ ఎలిమెంట్స్, కెమికల్ కాంపౌండ్స్ ఆర్ కెమికల్ మిక్చర్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్. అంటే చూడండి, సెక్యూర్గా ఉండడం అంటే రసాయనిక పరమైన అంశాల నుంచి రసాయనపరమైన సమ్మేళనాల మీద పనిచేస్తున్నప్పుడు, రసాయనపరమైన మిశ్రమాల మీద పనిచేసినప్పుడు సెక్యూర్గా ఉండి ఏ రకంగా హట్టు గాయపడకుండా, ఇంజురీ అవ్వకుండా, చనిపోకుండా చూసే విధానాన్ని కెమికల్ సేఫ్టీ అని అంటారు. మళ్ళీ చదువుతున్నాను. బీయింగ్ సెక్యూర్ ఫ్రమ్ అండర్గోయింగ్ ఆర్ కాజింగ్ హర్ట్, ఇంజురీ ఆర్ లాస్ వెన్ వర్కింగ్ విత్ కెమికల్ ఎలిమెంట్స్, కెమికల్ కాంపౌండ్స్ ఆర్ మిక్చర్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్. అంటే రసాయనపరమైన అంశాలు, రసాయనపరమైన మిశ్రమాలు, రసాయనపరమైన సమ్మేళనాల నుంచి సెక్యూర్గా ఉండి ఏ రకంగా చనిపోకుండా, గాయపడకుండా సేఫ్ మోడ్లో పనిచేసే విధానాన్ని కెమికల్ సేఫ్టీ అని అంటారు. ఓకే, ఇది డెఫినేషన్. రైట్, తర్వాత చూడండి, కెమికల్ హజార్డ్స్, రసాయన పరంగా ఏ రకంగా ప్రమాదాలు వస్తాయి. సాల్వెంట్స్ నుంచి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. సాల్వెంట్స్ అంటే ద్రావకాలు. యాసిడ్స్ అండ్ కాస్టిక్స్, ఆమ్లాలు, క్షారాల నుంచి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. అది ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ అయినా ఏదైనా. మెటల్స్లో నుంచి కూడా కెమికల్ హజార్డ్స్ వస్తాయి. స్పెసిఫికల్లీ లెడ్, క్యాడ్మియం, మెర్క్యూరీ సబ్స్టెన్సెస్ నుంచి. దీస్ ఆర్ నథింగ్ బట్ టాక్సిక్ సాలిడ్ మెటల్స్. దీన్ని ప్రాసెసింగ్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యూమ్స్ ద్వారా కెమికల్ హజార్డ్స్ వస్తాయి. నెక్స్ట్ డస్ట్లో యాస్బెస్టాస్, సిలికా, వుడ్. యాస్బెస్టాస్ అంటే సున్నపరాయి డస్ట్, సిలికా అంటే రాయి పొడి, వుడ్ డస్ట్ ద్వారా కెమికల్ హజార్డ్స్ వస్తాయి. పెస్టిసైడ్స్, పురుగుల మందు నుంచి వస్తాయి. ఎయిర్ పొల్యూటెంట్స్, గాలి కాలుష్య కారకాల నుంచి, పెయింట్స్ నుంచి, లూబ్రికెంట్స్ నుంచి, క్లీనింగ్ ఏజెంట్స్ నుంచి, గ్లూస్ అంటే గమ్ము, వీటి ద్వారా మనకి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ కెమికల్స్, వెరీ ఇంపార్టెంట్. చూడండి, కెమికల్స్ యొక్క వర్గీకరణ. ఫస్ట్ ఏంటి, టాక్సిక్ కెమికల్స్ దట్ కెన్ హ్యావ్ ఎ పాయిజనస్ ఎఫెక్ట్ అనే పర్సన్. అంటే ఒక వ్యక్తి మీద విషపూరితమైన ప్రభావం పడేదాన్ని టాక్సిక్ కెమికల్స్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఆర్సెనిక్, బెంజిన్, బోరిక్ యాసిడ్. నెక్స్ట్ కార్సినోజెన్ కెమికల్స్, అంటే కెమికల్స్ బిలీవ్ టు కాజ్ క్యాన్సర్ ఆఫ్టర్ ఓవర్ ఎక్స్పోజర్. ఇలాంటి కెమికల్స్ మీద తీవ్రంగా బహిర్గతమైనప్పుడు లాంగ్ రేటింగ్లో క్యాన్సర్కి వచ్చే ఆస్కారం ఉంది. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అఫ్లాటోన్స్, ఆల్కహాల్ బెవరేజ్ కన్సప్షన్, మన జగన్ బ్రాండ్స్. ఓకే, తర్వాత అరిస్టోక్రోనిక్ యాసిడ్స్ ఎక్సెట్రా. వీటి ద్వారా క్యాన్సర్స్ వస్తాయి. ఓకే, ఆల్కహాల్ బెవరేజ్ కన్సప్షన్ కూడా ప్రమాదమే. ఎక్కువ మందు తాగకూడదు. రోజుకు క్వార్టర్లు, హాఫ్లు డైలీ తాగేవాళ్ళు కూడా ప్రమాదమే. తర్వాత కరోజివ్ కెమికల్స్ అంటే బాడీ టిష్యూస్ని డ్యామేజ్ చేసేవి. కెమికల్స్ కాజింగ్ విజిబుల్ డిస్ట్రక్షన్ ఆర్ ఆల్టరేషన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్లైకోలిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. కొన్ని ఇచ్చాను, ఇంకా చాలా ఉంటాయి. తర్వాత ఇరిటెంట్ కెమికల్స్,
కెమికల్స్ కాజింగ్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే ఒళ్ళంతా తాపంగా మంట రావడం అలాంటివి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? యాసిడ్స్, సాల్వెంట్స్, డిటర్జెంట్స్. తర్వాత సెన్సిడైజర్ కెమికల్స్. సెన్సిడైజర్ కెమికల్స్ అంటే ప్లీజ్ పుట్ పీపీటీ ఇన్ ప్రెజెంటేషన్ మోడ్ లోనే పెట్టానయ్యా. నీకు కనబడిపోతే నన్నేం చేయమంటావు? పీపీటీ కనబడుతుందండి అందరికీను? ప్రెజెంటేషన్ మోడ్ లో అంటే ఏంటి? నీకేంటి మాక్సిమం చేయమంటావా ఏంటి? ఇది మాక్సిమం చేస్తుంటే కనబడట్లేదు. ఇప్పుడు చూడండి, మాక్సిమం చేస్తున్నాను, కనబడుతుంది ఎవరికైనా? ఎవరికి కనబడట్లేదు. ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ సెన్సిడైజర్ కెమికల్స్. చూడండి, ఇరిటెంట్ కెమికల్స్ కాజింగ్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే తాపంతో కూడిన మంట. వాటికి యాసిడ్స్, సాల్వెంట్స్, డిటర్జెంట్స్. తర్వాత సెన్సిడైజర్ కెమికల్స్ అంటే కెమికల్స్ కాజింగ్ అన్ ఎలర్జెటిక్ రియాక్షన్ అండ్ టిష్యూ. ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేవి. వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మోల్డ్, యానిమల్ టెండర్. ఫ్లామబుల్ లిక్విడ్స్, మండే స్వభావం గల లిక్విడ్స్. ఏ లిక్విడ్స్ దట్ ఎమిట్ వేపర్స్ మే క్యాచ్ ఫైర్. ఎగ్జాంపుల్స్ అంటే గ్యాసలిన్, ఎసిటోన్, టోలిన్. తర్వాత కంబస్టిబుల్ లిక్విడ్స్, మండే స్వభావం గల లిక్విడ్స్. ఏ లిక్విడ్ దట్ కంబస్షన్ ఆఫ్టర్ బీయింగ్ ఓవర్ ఎక్స్పోజ్డ్ టు హై టెంపరేచర్. డీజిల్, ఫ్యూయల్, మోటార్ ఆయిల్ ఇవన్నీ వస్తాయి. తర్వాత యాసిడిఫికేషన్ సబ్స్టెన్స్, ఉక్కిరి బిక్కిరి చేసేది. ఏ సబ్స్టెన్స్ దట్ ఎమిట్స్ వేపర్ కెన్ క్రియేట్ సఫికేషన్ ఎఫెక్ట్. ఊపిరాడిని ఇవ్వకుండా చేస్తాయి అనమాట. మీథేన్, నైట్రోజన్, ఆర్గాన్స్. ఇవన్నీ కొన్ని కెమికల్స్ యొక్క కేటగిరీస్. ఏ కెమికల్ అయినా మనకి ఈ కేటగిరీలో ఉంటుంది అనమాట. మెథడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ది బాడీ. ఆల్రెడీ మనం మెథడ్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఎంట్రింగ్ ఇంటూ ది బాడీ చదువుకున్నాం. ఇంజెస్షన్ అంటే కడుపులోకి వెళ్ళి దెబ్బతీయడం. ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోకుండా భోంచేయడం వల్ల లోపలికి వెళ్తే డ్యామేజ్ చేస్తుంది. అబ్సార్ప్షన్, స్కిన్ కాంటాక్ట్ విత్ ఎ కెమికల్. పీపీఈ వేసుకోకుండా కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఈ రకంగా ప్రవేశిస్తుంది. తర్వాత ఇన్హలేషన్, పీల్చడం. ఏ కెమికల్ ఈజ్ ఎంటరింగ్ ది బాడీ త్రూ బ్రీతింగ్. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు సరైన రెస్పిరేటరీ ప్రొటెక్షన్ వేసుకోకుండా చేస్తే బాడీలోకి వెళ్తుంది. ఇంజెక్షన్ అంటే సిరంజ్ ద్వారా ఇవ్వడం. ఏ కెమికల్ ఈజ్ ఫోర్స్డ్ ఇన్ టు ది బాడీ బై ఎ సిరంజ్ ఆర్ హై ప్రెషర్ డివైస్. ఈ రకంగా బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇది స్పెసిఫికల్లీ 10 మార్క్స్ క్వశ్చన్. దానికి సంబంధించిన నోట్స్, పీపీటీ అంతా ఇచ్చారు. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్. కెమికల్ ఎక్స్పోజర్స్ వల్ల ప్రమాదాలు ఏంటి? ఎక్యూట్ ఎఫెక్ట్ అంటే ఇమీడియట్ గా ప్రభావం చూపెడతాయి. ఎక్యూట్ ఎఫెక్ట్ ఏంటి? ఇమీడియట్ అవుట్కమ్స్ అపాన్ ఎక్స్పోజర్. అంటే ఆ కెమికల్స్ యొక్క వేపర్స్ కి ఎక్స్పోజ్ అయితే ఇమీడియట్ గా చనిపోయే ఆస్కారం ఉన్నదాన్ని ఎక్యూట్ ఎఫెక్ట్ అని అంటారు. క్రోనిక్ ఎఫెక్ట్ అంటే దీర్ఘకాలికంగా ప్రభావం చూపించేది. అవుట్కమ్స్ ఫ్రమ్ ఏ రిపీటెడ్ ఎక్స్పోజర్ ఓవర్ లాంగర్ డ్యూరేషన్, వైడెస్ట్ కంపాటబిలిటీస్. అంటే జనరల్ గా రిపీటెడ్ ఎక్స్పోజర్ అదే కెమికల్స్ యొక్క వేపర్స్ కి ఎక్స్పోజర్ అవడం వల్ల దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ లాంగ్ రన్నింగ్ లో నీకు జబ్బులు వచ్చే ఆస్కారం. తర్వాత డోంట్ అస్యూమ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ జస్ట్ బికాస్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఇమీడియట్ హెల్త్ అవుట్కమ్స్. ఇట్ మే టేక్స్ డేస్, మంత్, ఇయర్స్. అంటే నేను అన్ని పీపీ వేసుకునే ఉన్నాను కదా, నాకేం కాదు అనుకోకూడదు. మీకు ఎప్పుడే జనరల్గా ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి క్రోనిక్ ఎఫెక్ట్స్లో ఎప్పుడైనా రావచ్చు. అది సంవత్సరాలైనా పట్టచ్చు, మంత్లైనా పట్టచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పర్టికులర్లీ టాక్సిక్ కెమికల్స్ మీద హ్యాండిల్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆర్ సేఫ్టీ డేటా షీట్స్. ప్రతి కెమికల్కి సేఫ్టీ డేటా షీట్స్ ఉంటాయి. అందులో 16 సెక్షన్స్ ఉంటాయి. ఈ 16 సెక్షన్స్ క్లియర్గా రాయాలి.
ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ లో మోర్ దాన్ 6 to 7 టైమ్స్ అడిగాడు. అసలు మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా నిర్వహించాలి, ఉపయోగించాలి అన్నది ఇందులో ఉంటుందన్నమాట. ఓకే, ఆల్వేస్ రీడ్ దిస్ ఫస్ట్ టు లెర్న్ అబౌట్ హౌ టు యూజ్ కెమికల్స్ సేఫ్లీ అండ్ ది హజార్డ్స్ ఆఫ్ ది కెమికల్. ఫస్ట్ ఏదైనా ప్రమాదకరమైన కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ముందు దానికి సంబంధించిన మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తప్పించుకొని చదవాలి. ద ఇన్ఫర్మేషన్ ఇన్ MSDS ఈస్ ప్రొవైడెడ్ 16 సెక్షన్. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో 16 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఐడెంటిఫికేషన్, గుర్తించడం ఎలాగా అంటే యాజ్ పర్ లేబులింగ్, అది ఫైర్ హజార్డ్ ని గుర్తిస్తుందా, చేస్తుందా, హెల్త్ హజార్డ్ ని చేస్తుందా, రియాక్టివిటీ హజార్డా, ఎన్విరాన్మెంట్ హజార్డా అన్నది ఇందులో ఉంటుంది. ఐడెంటిఫికేషన్, హజార్డ్స్ ఐడెంటిఫికేషన్, ఆ పర్టికులర్ కెమికల్స్ ఉపయోగిస్తున్నప్పుడు సంభావ్య ప్రమాదాలు ఏ రకంగా వస్తాయన్నది గుర్తించడం. థర్డ్ సెక్షన్ కాంపోజిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్, ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క కూర్పు, దాని యొక్క మూల వస్తువు యొక్క సమాచారం. అంటే ఆ కెమికల్స్ ఏ కూర్పు ఏ మూల వస్తువుతో తయారు చేస్తారు అన్నది. తర్వాత ఫస్ట్ ఎయిడ్ మెజర్స్, ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ఎక్స్పోజ్ అయితే ఏ రకమైన ప్రాథమిక చికిత్సలు చేయాలి. తర్వాత ఫైర్ ఫైటింగ్ మెజర్స్, ఆ కెమికల్స్ వల్ల అగ్ని యొక్క కదలిక సంభవిస్తే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ యాక్సిడెంట్ రిలీజ్ మెజర్, పొరపాటున మేజర్ స్పిల్ అయినా మైనర్ స్పిల్ అయినా మనకి ఏ రకంగా కంట్రోల్ చేయాలి. హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ఆ ప్రమాదకరమైన కెమికల్ యొక్క నిర్వహణ ఏ రకంగా స్టోరేజ్ చేయడం అన్నది ఇందులో ఉంటాయి. చాలా పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క సెక్షన్లో. తర్వాత ఎక్స్పోజర్ కంట్రోల్స్ అండ్ పీపీ, ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకుంటే ఆ ఎక్స్పోజర్స్ని కంట్రోల్ చేయొచ్చు, ఆ బహిర్గతాన్ని, దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది సెక్షన్ 8లో. సెక్షన్ 9 ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఆ ప్రమాదకరమైన కెమికల్ యొక్క భౌతిక మరియు రసాయనిక పరమైన ధర్మాలు ఉంటాయి. కమింగ్ టు ది నెంబర్ 10 స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ, ఏ టెంపరేచర్ దగ్గర కెమికల్ స్టేబుల్గా ఉంటుంది, ఏ టెంపరేచర్ దగ్గర కెమికల్ క్రియాశీలత పాత్ర పోషిస్తుంది అన్నది సెక్షన్ 10 చెప్తుంది. సెక్షన్ 11 టాక్సిలాజికల్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రమాదకరమైన కెమికల్ యొక్క విషపూరితమైన సమాచారం ఏంటన్నది చెప్తుంది. ఎకోలాజికల్ ఇన్ఫర్మేషన్, సెక్షన్ 12 ఎకోలాజికల్ ఇన్ఫర్మేషన్ అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా ఏ రకంగా కెమికల్స్ ఉపయోగించాలి, దానికి సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. నెక్స్ట్ డిస్పోజల్ కన్సిడరేషన్, ఆ కెమికల్స్ వాడిన తర్వాత ఏ రకంగా ప్రాలద్రోయాలి, ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెక్షన్ 14 ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్, ఆ కెమికల్స్ ఏ రకంగా రవాణా చేయాలి. సెక్షన్ 15 రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్, నియంత్రణ సంబంధించిన సమాచారం. కమింగ్ టు ది సెక్షన్ 16 ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా సమాచారం. ఓకేనా, ఈ 16 సెక్షన్స్. ఇందులో ఒకటి ఉంది డ్రాబ్యాక్, అంటే కరెక్ట్గా 1, 2 ప్రకారంగా రాయాలి. ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, థర్డ్ ఫస్ట్ అట్లా రాయకూడదు. సెక్షన్ 1 అంటే ఐడెంటిఫికేషన్, సెక్షన్ 2 అంటే హజార్డ్ ఐడెంటిఫికేషన్, అలాగే క్లియర్గా ఉండాలి. సెక్షన్ 12 ఎకోలాజికల్ ఇన్ఫర్మేషన్, ఇది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ యొక్క ప్రాముఖ్యత. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈ 16 పాయింట్లు మ్యాండేటరీగా బట్టి కొట్టాలి, యాస్టీస్గా ఎగ్జామ్లో అప్లై చేయాలి, ఇప్పుడే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే రైట్. తర్వాత ఇంకొన్ని పాయింట్స్ అంటే కంటెంట్ పెంచడానికి ఇచ్చాను. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఏంటి? మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఈజ్ అ డాక్యుమెంట్ that contains information on the potential health, fire, reactivity, and environment, and how to work safely with the chemical product. ఆ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో సంబంధించిన సమాచారం ఉంటుంది, ఆ కెమికల్ సంబంధించిన. అందులో సంభావ్య ప్రమాదాలు, హెల్త్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయి,
ఫైర్ హజార్డ్స్, రియాక్టివిటీ హజార్డ్స్, ఎన్విరాన్మెంట్ హజార్డ్స్లో ఏంటంటే వస్తాయన్నది టోటల్ సమాచారం ఉంటుంది. నెక్స్ట్, it is an essential starting point for the development of the complete health and safety program. కెమికల్స్ మీద ఉపయోగిస్తున్నప్పుడు కంపల్సరిగా మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనేది చదివి తర్వాత ఆపరేట్ చేయాలి, తర్వాత హ్యాండ్లింగ్ చేయాలి. కమింగ్ టు ది, ఇట్ ఆల్సో కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ యూజ్, స్టోరేజ్, హ్యాండ్లింగ్ అండ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ ఆల్ రిలేటెడ్ టు ది హజార్డ్స్ ఆఫ్ ది మెటీరియల్. అంటే ఆ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్లో ఏముంటాయి, ఆ కెమికల్స్ ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా స్టోరేజ్ చేయాలి, ఏ రకంగా హ్యాండ్లింగ్ చేయాలి, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా కంట్రోల్ మెజర్స్ పెట్టాలి, దానికి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ద మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ కంటైన్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మెటీరియల్ దెన్ లేబుల్. అంటే లేబుల్ మీద ఉండే ఇన్ఫర్మేషన్ కంటే డాక్యుమెంట్, ఆ హార్డ్ కాపీలో ఉండే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఆ లేబుల్ మీద తక్కువగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. Coming to the next point, material safety data sheets are prepared by the supplier or manufacturer of the material. ఎవరైతే ఆ తయారీదారుడు, సప్లయరు, వాడు మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాడు. ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు టెల్ వాట్ ది హజార్డ్స్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ హౌ టు యూజ్ ప్రొడక్ట్ సేఫ్లీ, what to expect if the recommendations are not followed, what to do if an accident occurs, how to recognize the symptoms of overexposure, and what to do if incident occurs. దీనికి సంబంధించిన టోటల్ సమాచారం ఆ హార్డ్ కాపీలో ఉంటుంది. ఇవి మనకి ఎడిషనల్ పాయింట్స్ రాయడానికి ఇచ్చాను. ఇవి రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మనకి 16 సెక్షన్స్ మ్యాండేటరీగా రాయిస్తే ఈ పర్టికులర్ ఎడిషనల్ పాయింట్స్ కూడా రాశారనుకోండి, మీకు 10కి 10 మార్కులు పడిపోతాయి. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉందా ఎంఎస్డిఎస్లో? ఎనీ డౌట్? మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆర్ సేఫ్టీ డేటా షీట్స్లో ఏదైనా డౌట్ ఉందా? हेलो सर, అడగండి. हरिराम बोलिए किसको? बोलिए बोलिए. सर वो फर्स्ट सेकंड थर्ड वो मेरा मिस हो गया सर, वो थोड़ा रिपीट कर देंगे सर? कौन सा थर्ड? नहीं वो नहीं, स्टार्टिंग से सर. नो प्रॉब्लम, हमको एंड में बहुत टाइम मिल जाएगा, उस समय में रिपीट करेंगे. अभी तुमको ये मेटीरियल सेफ्टी डाटा शीट्स तो समझ भी आ गया ना? एग्जाम हाँ में ओके लिख ओके सर, सकता एकदम है ना? समझ. ओके ओके लिख राइट, सकते सर. उसका चिंता मत करिए, मैं बाद में रिपीट करेंगे. हाँ ఓకే, నెక్స్ట్ ఎవరు డౌట్ అడగట్లేదు? ఎనీ డౌట్? Sir, please explain fifth one, sir, the fire fighting guys. Fifth one, fire fighting measures. For example, if you are handling with red label chemicals, if any minor fire, major fire occurs, what are the control measures you supposed to be taken? That whole point should be included in this particular section 5, firefighting measures. Now you are clear? Yes, sir. Right. Next, safety precautions taken by the workers when handling of the hazardous chemicals. Hazardous chemicals మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు, నిర్వహిస్తున్నప్పుడు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి? చూడండి, ఫస్ట్ సబ్స్టిట్యూషన్. యూజ్ ఎ లెస్ హజార్డస్ కెమికల్స్ టు డూ ద జాబ్. అంటే ప్రమాదం కాని జాబ్, ప్రమాదం కాని కెమికల్స్ మాత్రమే వాడాలి. ఎంత ప్రమాదకారి కెమికల్స్ వాడకూడదు. చూడండి, ఇందులో మనకి ఆల్రెడీ మనకి మెటీరియల్ సేఫ్టీ మన హజార్డస్ కెమికల్స్ క్లాసిఫికేషన్స్లో మీకు ఈ నెంబర్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ 4, 3, 2, 1 ఉన్నాయి కదా, అవి డేంజర్స్ అన్నమాట. ఎప్పుడు ఈ తాలూకా బ్లూ కలర్ 3, 4 నెంబర్ లేబులింగ్ గల కెమికల్స్ వాడకూడదు. ఎప్పుడు వాడినా 1, 2, 0 కెమికల్స్ మాత్రమే వాడాలి. అర్థమైందా? అది అంటే ప్రమాదమైన కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. తర్వాత వెంటిలేషన్. యూజ్ వెంటిలేషన్ ఆర్ వర్క్ ఇన్ ఎ వెల్ వెంటిలేటెడ్ ఏరియా
when using or generating inhalation hazards. జనరల్గా హజార్డస్ కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ పెడతారు. ఆ లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ ఉన్న ఏరియాస్లో మాత్రమే ఆ ఫుడ్ దగ్గరే ఇవి ఆపరేట్ చేయాలి. నెక్స్ట్ స్టోరేజ్. Segregate the incompatible chemicals and protect the flammable chemicals from the ignition source. అంటే ఇన్కంపటిబుల్ కెమికల్స్ అంటే అనుకూలమైన కెమికల్స్ అంటే తరచుగా వాడే కెమికల్స్ ని ఇన్కంపటిబుల్స్ అని అంటారు. వాటిని సాగ్రిగేట్ చేయడం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లామబుల్ కెమికల్స్ ని ఇగ్నిషన్ సోర్స్ నుంచి దూరంగా పెట్టడం. మండే స్వభావం గల కెమికల్స్ ని ఇగ్నిషన్ సోర్స్ నుంచి దూరంగా పెట్టడం. జనరల్ గా కెమికల్స్ స్టోరేజ్ చేస్తారు, షెల్ఫ్స్, క్యాబినెట్స్ లో పెడతారు. దాని సంగతి తర్వాత చూద్దాం. తర్వాత మనకి సెలెక్టింగ్ ప్రాపర్ పీపీఈ వెన్ వర్కింగ్ విత్ కెమికల్స్. జనరల్ గా ఇవి రబ్బర్ గ్లౌజెస్, ఇవి నైట్రైల్ గ్లౌజెస్. ఫారెన్ లో ఇవి ఇస్తారు. కొన్ని మంచి ఫార్మా ఇండస్ట్రీస్ నైట్రైల్ గ్లౌజెస్ ఆఫర్ చేస్తే చాలా కాస్ట్లీ ఇవి. ఇవి ఒక పేరు కొనే బదులు ఇలాంటివి 4-5 పేర్లు వస్తాయి అన్నమాట. మన ఇండియాలో ఎక్కువ రబ్బర్ గ్లౌజెసే వాడతారు. సో గ్లౌజెస్ చూడండి, రబ్బర్ కెమికల్ రెసిస్టెన్స్ మెటీరియల్ వాడాలి. నైట్రైల్ ది వైడెస్ట్ రేంజ్ ఆఫ్ కంపాటబుల్స్. ఒక నైట్రైల్ గ్లౌజెస్ వాడితే అద్భుతమైన కంట్రోల్ మెషర్స్ వస్తాయి. ఆల్వేస్ కన్సల్ట్ విత్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ టు డిటర్మైన్ విచ్ రబ్బర్ గ్లౌజ్ టు వేర్. ఇలా రబ్బర్ గ్లౌజెస్ వాడుతున్నారంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ ని కన్సల్ట్ చేయాలి అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఐ ప్రొటెక్షన్. చూడండి, కళ్ళు సర్వం నేత్రం ప్రధానవ్యం అని అంటారు. కళ్ళు లేనిదే జీవితం లేదు. కెమికల్స్ లో స్ప్లాషింగ్స్ ద్వారా చాలా వేపర్స్ ద్వారా కళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఐ ప్రొటెక్షన్ సేఫ్టీ గ్లాసెస్ ఎప్పుడు వాడతారు? వెన్ స్ప్లాషింగ్ అండ్ వేపర్స్ ఆర్ నాట్ కన్సర్న్. ఇవి చిమ్మే ఆస్కారం, వేపర్స్ వచ్చే ఆస్కారం లేనప్పుడు ఇది వాడతారు. గగుల్ ఇది వెన్ స్ప్లాషింగ్ ఈజ్ నాట్ కన్సర్న్ బట్ వేపర్స్ ఆర్. స్ప్లాషింగ్ అయ్యే ఆస్కారం ఉండదు, వేపర్స్ వస్తున్నప్పుడు ఈ గగుల్స్ వాడతారు. ఫేస్ షీల్డ్ ఇది వెన్ స్ప్లాషింగ్ ఈజ్ కన్సర్న్. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు చిమ్మే ఆస్కారం ఉంటే ఇది వేసుకుంటారు. యూజ్ ఫేస్ షీల్డ్ విత్ గగుల్స్ వెన్ స్ప్లాషింగ్ అండ్ వేపర్స్ ఆర్ కన్సర్న్. ఈ రెండు వేసుకోవాలి. ఫేస్ షీల్డ్ విత్ గగుల్స్ ఎప్పుడు వేసుకుంటారు? స్ప్లాషింగ్ చిమ్మే ఆస్కారం ఉంది ప్లస్ వేపర్స్ వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు ఈ రెండు వేసుకోవాలి. నెక్స్ట్ రెస్పిరేటర్స్, ఇది ఇంపార్టెంట్. ఆఫీస్ ఎయిర్ బర్న్ రెస్పిరేటర్. చూడండి, రెస్పిరేటర్ ఓన్లీ రిక్వైర్డ్ వేర్ ఎయిర్ బర్న్ కెమికల్ కాన్సన్ట్రేషన్ ఎక్సీడ్ ది రెగ్యులేటరీ లిమిటెడ్. అంటే ఈ రకమైన రెస్పిరేటర్స్ ఎప్పుడు వేసుకోవాలి? ఎయిర్ బర్న్ కెమికల్ కాన్సన్ట్రేషన్ ఎక్సీడ్ ది రెగ్యులేటరీ లిమిటెడ్. అంటే మీకు చూడండి, అసలు ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ గురించి మీకు ఎవరికైనా అవగాహన ఉందా? థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూలో 3 కేటగిరీస్ ఉంటాయి. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్, ఫేస్ షీల్డ్. ఎప్పుడు అదే చెప్తున్నాను రా బాబు. ఇప్పుడు ఆ కెమికల్ యొక్క కాన్సన్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ పర్టికులర్ రెస్పిరేటర్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్న రియాక్టర్స్ నుంచి వచ్చే వేపర్స్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడ్ యావరేజ్ అనుగుణంగా దానికంటే ఎక్కువగా ఉంటే అప్పుడు రెస్పిరేటర్స్ వాడతాం, లేకపోతే వేసుకోక్కర్లేదు. అది ఆ ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ ఎంతవరకు ఉంది మనకి అనేది ఎలా తెలుస్తుంది అంటే సర్టెన్ ఎయిర్ మానిటరింగ్ డివైసెస్ పెడతారు. తద్వారా ఆ పర్టికులర్ అట్మాస్ఫియర్ లో ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, కెమికల్ ఎయిర్ బర్న్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, అది పార్ట్స్ పర్ మిలియన్ లో చెప్తారు. అవి సర్టెన్ వాల్యూ దాటినప్పుడు ఇది వేసుకుంటారు. ఓకే, అది మనకి థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ వచ్చినప్పుడు చెప్తారు. ఈచ్ టైప్ ఆఫ్ రెస్పిరేటర్ ఓన్లీ ప్రొటెక్ట్ ఎగ్నెస్ట్ స్పెసిఫిక్ హజార్డ్స్. సాల్వెంట్స్ నుంచి వేపర్స్ వస్తే ఒక రకమైన రెస్పిరేటర్స్ ఉంటాయి, డస్ట్ నుంచి. మన డస్ట్ నుంచి ఇలాంటి కాస్ట్లీ చేసుకోక్కర్లేదు, మామూలుగా మాస్క్ వేసుకుంటే చాలు. గ్యాసెస్ నుంచి
there are the additional training and medical examination required to the respirator. General ga half piece respirator, full piece respirator ke medical examination చేయించి MTC medical test certificate చేయించిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ బాడీ ప్రొటెక్షన్ చూడండి. బాడీ ప్రొటెక్షన్ ఏంటి? యూస్ టు ప్రివెంట్ కాంటాక్ట్ టు స్కిన్ ఆర్ అదర్ క్లాత్స్. స్కిన్ అదర్ క్లాత్స్ కి కాంటాక్ట్ అవ్వకుండా బాడీ ప్రొటెక్షన్ వేసుకోవడానికి ఇలాంటి కవరాలు వేసుకుంటారు. జనరల్ గా కెమికల్ క్లీనింగ్, కెమికల్ ప్యాకింగ్ చేస్తున్న వాళ్ళు మ్యాండేటరీగా ఇలాంటి బాడీ ప్రొటెక్షన్ వేసుకోవాలి. యూజ్ రబ్బర్ కెమికల్ రెసిస్టెన్స్ ఫర్ లిక్విడ్ కెమికల్స్ వేసుకోవాలి. కెన్ యూజ్ నాన్ కెమికల్ రెసిస్టెన్స్ ఆర్ సింపుల్ చేంజ్ ఆఫ్ క్లాత్స్ ఫర్ డస్ట్. అంటే డస్ట్ కి ఈ కోట్ వేసుకోకర్లేదు, ఓన్లీ కెమికల్స్ మీద చేస్తున్నప్పుడు ఈ కోట్ వేసుకోవాలి. ప్రొటెక్ట్ ద క్లోత్స్ టు ప్రివెంట్ ది క్యారీ హోమ్ కెమికల్స్ ఫ్రమ్ ది జాబ్. టాస్క్ అయిన తర్వాత ఈ కోట్ ఇప్పేసి అక్కడ వాషింగ్ మిషన్ లో పట్టేసేయాలి. ఇది కోట్తో సహా ఇంటికి వెళ్ళకూడదు. ఆ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఇంటికి వస్తాయి. తర్వాత రిమూవ్ ఆర్ చేంజ్ బిఫోర్ లీవింగ్ ది వర్క్ ఏరియా. ఓకేనా రైట్. ఇది తర్వాత ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే కెమికల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ లేబులింగ్. లేబులింగ్ అనుగుణంగా రసాయనాలు ఏ రకంగా వర్గీకరించారు చూడండి. కెమికల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ హజార్డ్స్ క్లాసిఫికేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ అండ్ హెల్త్ హజార్డ్స్. అంటే కెమికల్స్ అన్నది డిఫరెంట్ టైప్స్ గా వర్గీకరించారు. ఏ రకంగా వర్గీకరించారంటే దాని యొక్క భౌతిక రసాయనిక పరమైన ధర్మాలు, దాని యొక్క హెల్త్ హజార్డ్స్ అనుగుణంగా ప్రమాదకరమైన కెమికల్స్ ని వర్గీకరించారు అని అంటున్నాడు. ఈచ్ క్లాస్ ఆఫ్ కెమికల్ హ్యాస్ ఎ పిక్టోగ్రామ్ సింబల్ ఈజ్ కాల్డ్ డేంజర్ సింబల్. ప్రతి కెమికల్ కి ఒక పిక్టోగ్రామ్ సింబల్ ఉంటుంది, దీన్ని డేంజర్ సింబల్ అని అంటారు. అడ్రసింగ్ ది రిస్క్ పోజ్డ్ బై ది కెమికల్ క్లాసిఫికేషన్ ఈజ్ కీ టు ఇట్స్ సేఫ్ యూజ్. అంటే రసాయనాల యొక్క వర్గీకరణ గురించి కంపల్సరిగా చెప్పాలి. అంటే ఏ రకమైన కెమికల్స్ ఏ రకమైన రిస్క్లు కలుగజేస్తాయి అన్నది దాన్ని ఉపయోగించే ముందు ప్రాపర్ గా చెప్పాలి అని అంటున్నారు. ఓకే ఎవరో డౌట్ అడిగారు. సౌండ్ రావట్లేదంటే నేనేం చేస్తాను, నీ ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ చూడండి, హజార్డస్ మెటీరియల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ లేబులింగ్. చూడండి, ఫస్ట్ రెడ్ లేబులింగ్, రెండోది బ్లూ లేబులింగ్, మూడోది ఎల్లో, నాలుగోది వైట్. ఓకే, యాజ్ పర్ లేబులింగ్ అనుగుణంగా అంటే ఇలా రావాలి. జనరల్గా ఫైర్ హజార్డ్స్ వచ్చే కెమికల్స్ కి రెడ్ కలర్ వేస్తారు. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ లో 0, 1, 2, 3, 4 అని నెంబర్స్ ఇచ్చారు. చూడండి, 4th నెంబర్ అంటే ఏంటి? 73 ఫారెన్హీట్. ఫ్లాష్ పాయింట్ 73 ఫారెన్హీట్ ఉంటుంది 4వ నెంబర్ కెమికల్స్ కి. ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా హీట్ చేస్తే అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. ఫ్లాష్ పాయింట్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రమాదకరం. చూడండి, 4వ నెంబర్ కెమికల్స్ ఫ్లాష్ పాయింట్ బిలో 73 ఫారెన్హీట్ ఉంది. 73 ఫారెన్హీట్ అంటే అప్రాక్సిమేట్ గా 23 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, చూడండి, ఫ్లాష్ పాయింట్ బిలో 23 డిగ్రీ. మీరు ఇక్కడ 73 ఫారెన్హీట్ బదులు 23 డిగ్రీ సెంటిగ్రేడ్. 23 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపు ఫ్లాష్ పాయింట్ ఉంటే ఇది చాలా ప్రమాదకరం. దీనికి 4th నెంబర్ ఉంటాయి. ఫ్లాష్ పాయింట్ బిలో 100 ఫారెన్హీట్. 100 ఫారెన్హీట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 38 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇది నెంబర్ 3. ఇది కూడా ప్రమాదకరమే. తర్వాత నెంబర్ 2 ఉంటుంది, రెడ్ లేబులింగ్ వేసి నెంబర్ 2 బిలో 200 ఫారెన్హీట్. 200 ఫారెన్హీట్ అంటే అప్రాక్సిమేట్ గా 93 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ప్రమాదం కాదు. అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు 0, 1, 2 కెమికల్స్ మీద చేయాలి.
3-4 మీద చేశారనుకోండి, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. సరైన ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేయడం. తర్వాత 1 మనకి అబౌట్ 200 అంటే 93 degrees దాటి ఉంటుంది కాబట్టి ఏం ప్రమాదం ఉండదు. 0 విల్ నాట్ బర్న్. ఓకే, ఇది క్లియర్ గా రాయాలి ఈ పాయింట్స్. తర్వాత హెల్త్ హజార్డ్స్. హెల్త్ హజార్డ్స్ వచ్చే కెమికల్స్ ఏంటి? చాలా టాక్సిక్ కెమికల్స్ అన్ని హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయి. బ్లూ కలర్ 4వ నెంబర్ కనబడుతుందంటే డెడ్లీ, ఇమీడియట్ ఎఫెక్ట్, ఎక్యూట్ ఎఫెక్ట్ అనమాట. 3వ నెంబర్ ఎక్స్ట్రీమ్ డేంజర్, ఇది కూడా అత్యంత ప్రమాదకరమైనది. తర్వాత నెంబర్ 2 హజార్డస్, ప్రమాదకరమైనది. నెంబర్ 1 స్లైట్లీ హజార్డస్, పర్వాలేదు. తర్వాత 0 నార్మల్ మెటీరియల్. 0, 1, 2 కెమికల్స్ పర్వాలేదు, 3, 4 కొద్దిగా ప్రమాదకరం. రియాక్టివిటీ కెమికల్స్, రియాక్టివిటీకి మనకి ఎల్లో కలర్ ఉంటుంది. ఇది ఏంటంటే సోలోగా ప్రాబ్లం ఉండదు, వేరే దాంతో మిక్స్ చేసినప్పుడు ప్రమాదకరం. అంటే మనకి టాబ్లెట్ యొక్క పేస్ట్ అవుట్పుట్ రావాలంటే ఈ రియాక్టివిటీ కెమికల్స్ డిఫరెంట్ దాంట్లో మిక్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఏ రకమైన క్రియాశీలత పాత్ర పోషిస్తాయి. నెంబర్ 4 మే డిటనేట్ అండర్ నార్మల్ కండిషన్. నార్మల్ కండిషన్ లో కూడా ఇది ప్రమాదం చూపెడుతుంది. అంటే ఈ కెమికల్ వేరే దాంట్లో మిక్స్ చేస్తే ఇమీడియట్ గా ప్రభావం చూపెడుతుంది. ఇట్ మే బి రిజల్ట్ ఫైర్ హజార్డ్ ఆర్ ఇట్ మే బి రిజల్ట్ ఆర్ హెల్త్ హజార్డ్స్. తర్వాత నెంబర్ 3 ఎల్లో లేబుల్ నెంబర్ 3 కనబడిందంటే షాక్ అండ్ హీట్ మే డిటనేట్. వేరే దాంతో మిక్స్ చేస్తే విపరీతమైన హీట్, షాక్ లాగా వస్తుందట. నెంబర్ 2 ఇది కూడా ప్రమాదకరమే, వాయిలెంట్ కెమికల్ చేంజ్, అంటే హింసా ప్రవృత్తికమైన రసాయనికపరమైన మార్పు జరుగుతుంది. 1 పర్వాలేదు, అన్స్టేబుల్ ఇఫ్ హీటెడ్, 0 ఇస్ స్టేబుల్. ఓకే, సో 0, 1 పర్వాలేదు, 2, 3, 4 మీద మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. తర్వాత స్పెసిఫిక్ హజార్డ్స్. స్పెసిఫిక్ హజార్డ్స్ అన్ని ప్రమాదకరమైనవి. ఓకే, అన్ని ఇది ఏంటంటే యాసిడ్స్, ఇది ప్రమాదకరమైనది. ఆల్కలీస్ అంటే స్పెసిఫిక్ హజార్డ్స్ అంటే ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ క్రియేట్ చేసేది. దీనికి వైట్ లేబుల్ ఉంటుంది. యాసిడ్స్, ఆల్కలీ, కరోజివ్స్, ఆక్సిడైజర్, యూజ్ నో వాటర్, రేడియేషన్, హీటర్. ఇంకేదైనా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ చెక్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది హజార్డస్ కెమికల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ లేబులింగ్. ఓకే, ఇక్కడ తోటి ఆపుతున్నాను. బ్యాలెన్స్ అంతా సెకండ్ సెక్షన్ లో చెప్తాను. చూడండి, ఇది హరిరామ్ కిస్కు ఏదో ఫస్ట్ అడిగాడు కదా, చూద్దాం. కెమికల్ సేఫ్టీ అంటే ఏంటి? బీయింగ్ సెక్యూర్ ఫ్రమ్ అండర్గోయింగ్ ఆర్ కాజింగ్ హర్ట్, ఇంజురీ ఆర్ లాస్ when working with the chemical elements, chemical compounds or mixtures of the elements or compounds. అంటే రసాయనిక పరమైన అంశాల నుంచి రసాయనిక పరమైన సమ్మేళనాలు, తర్వాత రసాయన పరమైన మిశ్రమాల నుంచి సెక్యూర్గా ఉంటూ ఏ రకమైన అంటే సరైన పీపీఈ వేసుకుంటూ గాయపడకుండా, ఇంజరీ అవ్వకుండా, చనిపోకుండా చూసే కార్యక్రమాన్ని కెమికల్ సేఫ్టీ అని అంటారు. జనరల్ గా కెమికల్ హజార్డ్స్ దేని నుంచి వస్తాయి? సాల్వెంట్స్, ద్రావకాలు, యాసిడ్స్, ఆమ్లాలు, కాస్టిక్స్, క్షారాలు. అంటే దీస్ కెమికల్ హజార్డ్స్ విల్ క్రియేట్ ద రెస్పిరేటరీ హజార్డ్స్. మెటల్స్ లో కొన్ని లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ, డస్ట్, యాస్బెస్టాస్ అంటే సున్నపరాయి, సిలికా, వుడ్, పెస్టిసైడ్స్ అంటే పెరుగుల మందు, ఎయిర్ పొల్యూటెంట్స్, పెయింట్స్, లూబ్రికెంట్స్, క్లీనింగ్ ఏజెంట్స్, గ్లూస్ అంటే గమ్. వీటి ద్వారా మనకి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. ఓకే, తర్వాత కేటగిరీస్ ఆఫ్ కెమికల్స్, ఇది కూడా మిస్ అయ్యేటట, ఒకసారి చదివేద్దాం. కేటగిరీస్ ఆఫ్ కెమికల్స్ అంటే రసాయనాల యొక్క వర్గీకరణ. టాక్సిక్ కెమికల్స్, విషపూరితమైన కెమికల్స్, కెమికల్స్ దట్ హ్యావ్ ఎ పాయిజనస్ ఎఫెక్ట్ అనే పర్సన్, ఆర్సెనిక్, బెంజిన్, బోరిక్ యాసిడ్. కర్సినోజన్ కెమికల్స్ అంటే క్యాన్సర్ కి కారకం అయ్యేవి. కెమికల్స్ బిలీవ్ టు కాజ్ క్యాన్సర్ ఆఫ్టర్ ఓవర్ ఎక్స్పోజర్, తీవ్రంగా బహిర్గతం అయితే క్యాన్సర్స్ కి ప్రమాదం అవుతాయి.
ఎగ్జాంపుల్స్ అఫ్లాటోన్స్, ఆల్కహాల్ బెవరేజ్ కన్స్ట్రక్షన్, అరిస్టోక్లోరిక్ యాసిడ్స్. తర్వాత కరోజివ్ కెమికల్స్ అంటే కెమికల్స్ కాజింగ్ విజిబుల్ డిస్ట్రక్షన్ ఆర్ ఆల్టరేషన్. దీనికి ఎగ్జాంపుల్స్ అంటే గ్లైకోలిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇరిటెంట్ కెమికల్స్, కెమికల్స్ కాజింగ్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే తాపంతో కూడిన మంట. యాసిడ్స్, సాల్వెంట్స్, డిటర్జెంట్స్. సెన్సిడైజర్ కెమికల్స్, కెమికల్స్ కాజింగ్ అండ్ ఎనర్జెటిక్ రియాక్షన్స్ ఇన్ టిష్యూ అంటే ఒళ్ళు మీద దద్దులు పుట్టేది, మోల్డ్, యానిమల్ డెండ్రో. ఫ్లామబుల్ లిక్విడ్స్, గ్యాసోలిన్, ఎసిటోన్, టోలిన్. కంబస్టిబుల్ లిక్విడ్, ఫ్లామబుల్ అంటే మండే స్వభావం ఉంది, కంబస్టిబుల్ అంటే మండించే స్వభావం ఉంది. డీజిల్, ఫ్యూయల్, మోటార్. యాసిడిఫికేషన్ సబ్స్టెన్స్, మీథేన్, నైట్రోజన్, ఆర్గాన్. ఇవి కేటగిరీస్. ఇందులో మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఒకటి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత అదే హజార్డస్ కెమికల్స్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ లేబులింగ్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. దీనికంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఎక్కువగా అడుగుతారు. ఓకే, ఎనీ డౌట్? నెక్స్ట్ దంతా సెకండ్ సెషన్ లో కంటిన్యూ చేస్తాను. ఇంకా 2 minutes ఉంది, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? హరిరామ్, ఓకే? No sir, no sir. Clear sir. Clear? Very good. Clear. Yes. Okay, okay, Hariram, we will meet at 8:30 and we will continue this topic. ఇంకా part 2 ఉంది, అది ఇంకా చెప్పలేదు. Okay sir. Thank you sir. తమ్ముడు, నీకు సౌండ్ రాలేకపోతే నన్నేం చేయమంటావయ్యా? అందరికీ సౌండ్ వస్తుంది కదయ్యా. నీ ఫోన్లో ఏదో ప్రాబ్లము. చెక్ యువర్ ఫోన్ ప్రాపర్లీ. సౌండ్ రావటం లేదంటే నన్నేం చేయమంటావు? అందరికి వినపడుతుంది కదా నేను చెప్తుంది. 8812477994. Okay. Okay, we will meet at 8:30 p.m. Okay.